రామం రాఘవం. ధనరాజ్ గారు హీరోగా నటించిన ఈ మూవీ అయితే ఎమోషనల్ డ్రామా మూవీస్ని ఇష్టపడే వారికైతే డెఫినెట్గా అయితే నచ్చుతుంది. మరి 2 hours 35 minutes రన్ టైంతో ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని అయితే ఈ మూవీలో చాలా బాగా చూపించారని చెప్పచ్చు. బేసిక్ స్టోరీ వచ్చేసి దశరథ రామం ఒక సిన్సియర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్ అన్నమాట. తన కొడుకు రాఘవ చదువులేక ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. ఎప్పుడు గొడవలు పడుతూ ఇంట్లోకైతే అన్ని గొడవలైతే పట్టుకొస్తాడనమాట. మరి వీళ్ళిద్దరికీ అస్సలైతే పడదు. మరి తండ్రిపై కోపంతో రాఘవ ఏం చేశాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. అలాగే ప్లస్ పాయింట్ చూస్తే స్టోరీ చాలా బాగుంది. అలాగే సముద్రకని గారి పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. చాలా బాగా చేశారు యాక్టింగ్. అలాగే సత్య గారి కామెడీ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. ధనరాజ్ గారి యాక్టింగ్ అయితే ఈ మూవీలో మీరు చూడొచ్చు, చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది మూవీలో. మైనస్ పాయింట్ చూస్తే సాంగ్స్ అయితే యావరేజ్ అనిపించాయి. బట్ ఈ మూవీ చూసాక డిఫరెంట్గా మీరైతే ఎమోషనల్ అవుతారు. మెయిన్గా ఎండింగ్లో వచ్చే సీన్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎలాంటి లాజిక్స్ అప్లై చేయకుండా ఈ మూవీ అయితే చూడండి. మీకైతే డెఫినెట్గా ఈ మూవీ అయితే నచ్చుతుంది. మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఓవరాల్ ఈ మూవీ అయితే డీసెంట్గా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేనైతే 3/5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.